గజ్జలి చెప్పుడు విన్నాడా ఎక్కడికి వెళ్ళావంటాడో డియాలా అతికాయ బజ్జీ నెత్తిరిపో కూడా ఎంత బాగుందా ఫ్రెష్ అతికాయ తోట ఫ్రెండ్స్ ఇదంతా కూడాను అతికాయ తోటలో అతికాయ బజ్జీ చేస్తున్నాం మెత్తగా స్వచ్ఛమైన అతికాయలతోటి స్వచ్ఛమైన బజ్జీలు ఇప్పుడు తీసుకొని ఇప్పుడు చేసుకొని తింటూ ఎంతమందికి అదృష్టం ఉంటుంది. మనకంటూ స్థలం లేకపోయినా బయటకు వచ్చేసి ఇలా తోట దగ్గర ఏ వీడియోస్ అయినా చేసి పెడతాను. బజ్జీలు తింటుంది ఏంటి డైట్లో ఉండాను. మేము ఏంటి డైట్లో 3 రోజులు మాకు నచ్చింది తింటాం. మిగతా రోజులు డైట్ని ఫాలో అవుతాం. అలాంటప్పుడు వీడియోస్ షూట్ చేసుకుని పక్కన పెట్టుకుని యూట్యూబ్లో అప్లోడ్ పెట్టుకుంటాం. అంత బాగుంది ఇది అతికాయ బజ్జీలు అయితే చూడండి 2 కాయలు తీసుకున్నాం. గెల తీసుకున్నాం అనుకున్నాం. గెల తీసుకున్న వేస్టే కదా ఇంట్లో మళ్ళీ పండిపోతాయి. ఈ బజ్జీ అటికాయలు కాదు అయినప్పుడు కూడా ఇక్కడ బజ్జీ అటికాయలు లేవు. మామూలు అటికాయలైనా పచ్చిగా ఉంటే చాలని చెప్పేసి తుంచుకొని చేసుకున్నాం. అత్తటి పకోడా కూడా చేశారు. బాగుందా బజ్జీ పిండి మిగిలింది అదే నేను ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఇలా చేశాను. వేడి పకోడీ చల్లాకుండా తినాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు ఆలుగడ్డ బజ్జీలు అన్నాను మిరపకాయ బజ్జీలు అటికాయ బజ్జీ చాలా ఇష్టం. అన్ని ఇష్టమేలండి. వంకాయ బజ్జీ ఇష్టం. నిమ్మకాయ పిండుకొని చాటు పెట్టి పన్నీర్ ఎన్నో చేశాను. ఈరోజు సింపుల్ చేసినట్టు నేను బాయ్. ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏదైనా పూజలున్నా స్క్రీన్ మీద పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. వీళ్ళకి కాల్ చేసి మీరు మీ జాతకాలు ఇస్తే వీళ్ళు మీ పేరు బలానైనా చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే డేట్ ఆఫ్ బర్త్ అయినా వీళ్ళు చెప్తారు. ఇంట్లో శుభకార్యాల కోసం వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. శుభకడియాల కోసం మాత్రమే.